ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని బుక్ ఉంటుంది చూడండి, రామాయణం పక్కన పక్కన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ముదీరహే. నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవత సేవయా. భాగవతేరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. సో మనం ఈరోజు కృష్ణుడి యొక్క జన్మలీలలు తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లు ఈ లోకంలో ఎప్పుడు అవతరిస్తారు, ఎందుకు అవతరిస్తారంటే మీ అందరికి తెలుసు అన్నమాట. తెలుసు కదా మీ అందరికి భగవంతుడు ఎప్పుడు అవతరిస్తారు ఈ లోకంలో? అన్యాయము అధర్మము పెరిగినప్పుడు, పరిత్రాణాయ సాధురాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. సో కాబట్టి భక్తులను రక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తాడు. అయితే ముఖ్యంగా ధర్మాన్ని స్థాపించడం కన్నా కూడా ఆయన భక్తుల్ని రక్షించడానికి వస్తాడు. ఎందుకంటే ధర్మాన్ని వేరే విధాలుగా కూడా ఆయన స్థాపించవచ్చు. ముఖ్యంగా తన భక్తులకి ఆనందాన్ని ఇవ్వటం కోసం, భక్తుల్ని ఆకర్షించి, ఈ జీవుల్ని ఆకర్షించి తన లోకానికి నేను ఎంత ఆనందంగా ఉంటానో ఇక్కడ మచ్చుగా చూయించి ఆ యొక్క ఆధ్యాత్మిక లోకానికి మనని ఆకర్షించడానికి ఇక్కడ వచ్చి లీల చేసిపోతారు అన్నమాట. సో ఆ విధంగా భగవంతుడు అవతరించక ముందే దేవకి వసుదేవుల, అంటే కంసుడు యొక్క కారాగృహంలో దేవకి వసుదేవులు ఉన్నప్పుడు, ఆ యొక్క దేవకి యొక్క గర్భంలో భగవంతుడు ఉన్నప్పుడే దేవతలు, శివుడు, బ్రహ్మ, నారదాది దేవతలంతా కూడా వచ్చి ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారన్నమాట. స్తుతించి నీవు సత్యవ్రతుడివి. సత్యవ్రతుడు అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకునేవాడు అనమాట. సో మొదట వాళ్ళు సత్యం అని చెప్పారు, మీరే పరమ సత్యమయ్యా అని చెప్పారు. సత్యం పరం ధీమహి, సత్యం అని చెప్పారు. తర్వాత నువ్వు సత్యవ్రతుడివి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడివి అని చెప్పారు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క తర్వాత భగవంతుడి యొక్క రూపం గురించి, నీకు మాలాంటి రూపం లేదు, నీకు ఎలాంటి రూపం ఉంది మరి భగవంతుడికి? సచ్చిదానంద రూపం ఉంది. మనకి ఎలాంటిది ఉంది? సచ్చిదానంద రూపం లేదు. ఎవరో చెప్పారు భౌతిక రూపం ఉంది అన్నారు. సింపుల్గా భౌతిక రూపం ఉంది అంటే అసత్, అసిత్, నిరానందమైనటువంటి రూపం. అసత్ అంటే శాశ్వతమైనటువంటి కాదు. ఎన్ని సంవత్సరాలు నీకు ఇప్పుడు? 10 సంవత్సరాలు నీ వయసు, ఈ శరీరం అంతా పోతుంది ఇక కదా. మళ్ళీ ఇంకొక వయసు వస్తుంది. ఎడిగిపోయినట్టు మరి మీ
మీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు శరీరం ఎండిపోయింది. సో అసత్ అంటే మారిపోతూ ఉంటుంది. సో ఈ లోకంలో అన్నీ కూడా అసత్, శాశ్వతమైనవి కాదనమాట. అచిత్ అంటే జ్ఞానం కూడా లేదు, మనం అజ్ఞానంలో ఉంటాం. అందుకే స్కూల్కి వెళ్ళి చదువుకోవటానికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు. అట్లనే భగవంతుడు యొక్క మాయ మన్ని ఆవృతం చేసి అంటే కప్పివేసి ఉంటుంది. భగవంతుడిని ఔపన్యకుండా చేయదు. కురుసభలో కృష్ణుడు స్వయంగా వచ్చి శాంతదూతగా వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట. సరే వాళ్ళు క్షత్రియులయ్యా 5 ఊళ్ళన్నా ఇవ్వండి అంటే 5 ఊళ్ళు కాదు కదా, సూది బెజ్జంలో మొలలో పట్టే భూమి అంతా కూడా ఇవ్వనమంటాడు అన్నమాట. సో కాబట్టి యుద్ధం అనివార్యమైంది. ఆ విధంగా కృష్ణుడినే నేను బంధిస్తాను అని ఆయన దుర్యోధన ట్రై అంటే సాక్షాత్తు భగవంతుడు మన కళ్ళ మీద ఉన్నా ఈయన భగవంతుడు అని మనం అర్థం చేసుకుంటామా? మరి ఎవరు అర్థం చేసుకున్నారు అక్కడ కురు సభలో? అక్కడ కొంతమంది అర్థం చేసుకున్నారు కదా. ఎవరు అర్థం చేసుకున్నారు? పాండవులు అర్థం చేసుకున్నారు, భీష్ముడు, విదురుడు, వీళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. కానీ దుర్యోధనుడు మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈయన సాక్షాత్తు భగవంతుడు. సో కాబట్టి భగవంతుని మన భౌతిక ఇంద్రియాలతో మనం తెలుసుకోలేము. ఆయన యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని మన భౌతిక ఇంద్రియాలతో తెలుసుకోలేము. మరి ఎలా తెలుసుకుంటాం మనం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ. సో అందుకే భగవద్గీత చెప్పారు, తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. గురువు దగ్గర పోయి నేర్చుకోవాలయ్యా ఆ యొక్క జ్ఞానాన్ని అని చెప్పారు. మనకెందుకండి, కృష్ణుడికి ఎందుకు, మనకు ఆ జ్ఞానం ఎందుకు? మనం ఎంఏ, పిహెచ్డి, డాక్టరు, ఇంజనీరు, అమెరికా, ఆస్ట్రేలియా పోవాలి, డబ్బు సంపాదించాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, తుఫాను వస్తే కొట్టుకోవాలి. ఇదే ఆలోచన. కానీ అయ్యో ఈ అసత్తు లోకము ఇది, శాశ్వతంగా జన్మమృత్యు వల నుంచి బయటపడాలి, ఎలా బయటపడాలి అని మనకి జ్ఞానం కూడా లేదు. చీకట్లో ఉన్నాము, మనం వెలుగులోకి వెళ్ళాలనేటువంటి జ్ఞానం కూడా స్ఫురించట్లేదు. ఎవరో కదిలిస్తే, అందుకే ఆయన భగవంతుడే స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చి ఈ యొక్క భక్తి ప్రవాహాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. అరే మీరు అజ్ఞానంలో ఉన్నారు, మాయలో ఉన్నారు, బయటికి రండి అయ్యా. ఏంటయ్యా మాయ అంటే? దైవీహేష గుణమయ్యి మమ మాయ దురత్యయ అంటే 3 గుణాలతో కూడుకున్నటువంటిదే మాయ. సత్వరజో తమో గుణాలతో. మనం సత్వగుణంలో ఉంటే ఎక్కడ ఉన్నట్టు? మాయలో ఉన్నట్టు. ఎవరు సత్వగుణంలో ఉంటారు? బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉంటాడు. రజోగుణంలో ఉంటే కూడా మాయలో ఉన్నట్లే, తమో గుణంలో ఉన్నట్టే ఉంటే మాయలో. అందుకే చెప్తున్నారు నిస్త్రైగుణ్య భవార్జున. ఓ అర్జున, ఈ సత్వ రజో తమో గుణాల నుంచి బయటపడయ్యా నువ్వు, ఏ గుణంలో ఉండకు అని చెప్తున్నాను. కాబట్టి అసలు గుణాల నుంచి బయటపడాలని మనం ప్రయత్నమే చేయట్లేదు. అసలు మాయలో ఉన్నామనే, చీకట్లో ఉన్నామనే తెలుసుకోవాలి. చీకట్లో ఎత్తితే ఏం దొరుకుతుంది మనకి? ఆనందం దొరుకుతుందా? దొరుకుతుంది కదా. పోయిన వస్తువే దొరుకుతుంది, గురువారికి ఏం దొరుకుతుంది. సో కాబట్టి గురువు నీ యొక్క అజ్ఞానాన్ని చక్షుర్నిమిలితం అయిన తస్మై శ్రీ గురమే నమః అలాంటి దివ్య చక్షుల్ని, దివ్య జ్ఞానాన్ని ఇచ్చి ఈ యొక్క అజ్ఞానాన్ని. ఏంటే అజ్ఞానం? మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఇక్కడ భాగవతంలో. బ్రహ్మదేవుడి సృష్టి చేసినప్పుడు సృష్టి ప్రారంభానికి ముందే ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టింది. ఈ సృష్టిలోకి ఎవరు ఎంటర్ అయినా కూడా అట్లనే ఓపెన్ అవుతుంది, అట్లనే తయారై వస్తుంది. అంటే ఫోన్ ఓపెన్ కాగానే ఏ సాఫ్ట్వేర్ ఉంటే అట్లనే ఓపెన్ అవుతుంది కదా. ఎండ్రాయిడా, ఎంఎస్ ఆఫీస్, ఏముంటాయి సాఫ్ట్వేర్? ఎండ్రాయిడ్ ఇంకా ఇప్పుడు అయ్యే ఉన్నాయా? సో అదే ఉంటుంది సిస్టమ్, అట్లే ఉంటుంది, ఇంకా వేరే. అట్లా బ్రహ్మదేవుడు 5 అజ్ఞాన ఆవృత్తుల్ని సృష్టించాడు. మొదటి అజ్ఞాన ఆవృత్తి ఏంటంటే తమస్సు. ఈ లోకంలో మనం తమస్సులో ఉంటాం అన్నమాట. తమస్సు అంటే మన యొక్క స్వరూపాన్ని మర్చిపోయాం, అంటే మన ఇంటినే మర్చిపోయాం. మనం ఎవరము అన్నది తల్లిదండ్రులు మర్చిపోతే కాలికి తెలుసు, అంతే కదా. పితాహమశ్చ జగతో మాతా దాత పితామహ అని చెప్తున్నాడు. అరే మీ తండ్రిరా, నేను తల్లినిరా, భర్తని, పోషించేవాడిని, స్నేహితుణ్ణి, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహితం సుహృదాం సర్వభూతానం, అందరి స్నేహితుడు నేనే. అవి నువ్వు స్నేహితుడు అయితే ఏడున్నావు? ఎవరు చేసినావా సహాయం? స్నేహితుడు కాబట్టి నీ హృదయంలోనూ కూర్చొని ఉన్నా. నువ్వు ఏ జన్మ ఎత్తినా నీ అంటే వస్తున్నా. పంది జన్మ ఎత్తినా, కుక్క జన్మ ఎత్తినా, మానవ జన్మ ఎత్తినా, దేవత జన్మ ఎత్తినా, చీమ జన్మ ఎత్తినా,
ఇన్ని జన్మలుగా పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్థం. తల్లిదండ్రులు ఎంత కాపాడుకుంటూ వాడిని దృష్టి పెట్టి ఉంచారు చెప్పండి. పిల్లవాడి మీద ఎందుకు పెడతారు? వాడు ఏం చేస్తున్నాడు ఎందుకు పెడతారు? పిల్లల మీద ఎందుకు మీకు అంత దృష్టి, అంత ఆలోచన ఉందా లేదా? ఎందుకుంది? మావాడు అన్నది ప్రేమ ఉంది కాబట్టి. సో భగవంతుడు వాడిని ప్రేమిస్తాడు కాబట్టి అయ్యో వీడు పోతనే ఉన్నాడు చీకట్లో, వీటి వెనక్కి తిరగట్లేదు, నా సైడ్ తిరగట్లేదు అని పాపం. సో ఆ విధంగా మన యొక్క స్వరూపాన్ని మర్చిపోయాము. ఇది బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి మొదటిది తమస్సు. రెండోది మోహము. మోహము అంటే మన స్వరూపాన్ని మర్చిపోయాం. ఏంటి మన స్వరూపం? ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఒక డాక్టర్ని అనుకుంటున్నాం, ఇంజనీర్ని అనుకుంటున్నాం, మనిషిని అనుకుంటున్నాం, స్త్రీని అనుకుంటున్నాం, పురుషుని అనుకుంటున్నాం, భారతీయుని అనుకుంటున్నాం. కరెక్టా కాదా? కాదా? స్త్రీలు కాదా? భారతీయుడు కాదా? భారతీయుడు కాదంటే కొడతారు పార్లమెంట్లో. ఇవన్నీ ఉన్నాయి కానీ శాశ్వతమైంది కాదు. ఎక్కడ పోయింది ఆ ప్రైమ్ మినిస్టర్స్? చనిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. సో కాబట్టి మనం ఎవరు? మన స్వరూపం ఏంటి? మన యొక్క స్వరూపము భగవంతుడి యొక్క అంశ. ఆత్మే కాకుండా మమైవ అంశో, భగవంతుడి యొక్క అంశ. ఆయనతో రిలేషనే మర్చిపోయాను. మన ఐడి కార్డు ఆధారే మర్చిపోయాడు, ఆధార్ నెంబరే మర్చిపోయాడు. సో గురువు వచ్చి నీకు మళ్ళీ ఐడెంటిటీ ఇస్తాడు. అరే నువ్వు కృష్ణుడికి సంబంధించిన వాడి. అదే రాధా మదన్ మోహన్ సంబంధ జ్ఞానాన్ని ఇచ్చేవాడే రాధా మదన్ మోహన్. సో అది మోహం. అది తర్వాత రెండోది తమస్సు అన్నాం. మొదటి తమస్సు, రెండోది మోహం. మోహం అంటే ఇప్పుడు మనం స్త్రీ అని పురుషులని, ఆటో ఇట్లా అంటే ఉరికొస్తాడండి ఆయన. ఆటోనా? కాదు, ఉరికొస్తాడు. డాక్టర్ అంటే అంటే ఇప్పుడు ఐడెంటిఫై ఎట్లా చేసుకుంటున్నాడు? డాక్టర్, ఇంజనీర్ అంటే రాంగ్ ఐడెంటిటీ. మనం ఎవరు? అలా ఉంటే మనం ఆనందంగా ఉండలేము. నీటిలో ఉన్నటువంటి చేపని తీసుకొచ్చి మంచి టేబుల్ మీద పెట్టి మంచి పంచపక్ష పురాణాలు పెడితే ఆనందం ఉంటుందా? ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? నీటిలో వేస్తేనే ఆనందం. సో మన స్వరూపం భగవంతుడి యొక్క దాసులు. జీవేర స్వరూప హాయ్ నిత్య కృష్ణ దాసు. భగవంతుడితో సంబంధం ఉండాలి, భగవంతుడి యొక్క దాసులు మనం. అది చేయకుండా మిగతా అన్నీ చేస్తున్నాం కానీ అందంగా ఎట్లుంటాం? సో మన స్వరూపంలో ఉంటే మనం. సో దాన్ని మోహము అని అంటే ఈ యొక్క భౌతిక ఒక ఐడెంటిటీ తోటి రికగ్నైజ్ చేసుకుంటాం. సో తర్వాత మహామోహం మూడోది. సో తమస్సు మొదటి తమస్సు, రెండోది మోహం, మూడోది మహామోహం. మహామోహం అంటే ఈ శరీరంతో భోగించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరికనే మహామోహం అంటారు. విన్నారు కదా, మీ అంత మోహంలో పడిపోయింది మావాడు. మీరు కాలేజీ పంపిస్తే మోహంలో పడిపోయింది. చదువుతారని ప్రవేశించ మోహము. మహామోహం అంటే మహామోహం అంటే ఈ యొక్క శరీరంతో ఆనందిద్దాం. సో తర్వాత నాలుగోది కామిశ్రమం అంటే ఈ యొక్క భోగించటంలో పొందేటువంటి భోగాల్లో కలిగేటువంటి అడ్డంకుల వల్ల ఏర్పడే క్రోధం. మనందరికీ క్రోధం వస్తుంది. ఎప్పుడు నాకు వచ్చేటువంటి ఆనందాన్ని వినియోడు అడ్డు పెడుతున్నాడని దాని మీద కోపం వస్తుంది వాడి మీద లేకుంటే. సో దాన్ని తామిశ్రం అన్నారు. ఐదో అజ్ఞానావృత్తి అంత తామిశ్రం. అంత తామిశ్రం అంటే ఈ భోగాలు దొరికినప్పుడు తానే చనిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాడు. అయ్యో నేను చనిపోయినా. ఈ భోగాలు పోతే ఆటో పోతే ఆయన ఆటో కాదు కదా, డాక్టర్షిప్ పోతే ఆయన డాక్టర్ కాదు, అదే పోస్ట్ అదొక ఇదన్నమాట. ఆయన మనిషి, అంతకన్నా ఆత్మ. సో కాబట్టి ఆ విధంగా ఈ అజ్ఞాన ఆవృత్తులను సృష్టించి పాపం బ్రహ్మదేవుడికి బాధ అనిపించింది. అరే నేను వీళ్ళను ఉద్ధరించేటట్టు ఏం చేయలేదు అనేసి 4 జ్ఞాన ఆవృత్తులను సృష్టించాడు. అవి తపస్సు, సాంఖ్యము, తపస్సు, యోగ, వైరాగ్యము, ఈ 4 సృష్టించాడు. సో కాబట్టి సనక సనాతన సనత్ కుమారులని, సనక సనంద సనాతన సనత్ కుమారులని 4 పుత్రుల్ని సృష్టించి వాళ్ళని ఇన్ఛార్జ్గా చేసి ఆ విధంగా చేశారు. సో కాబట్టి అలాంటి ఆచార్యులందరూ కూడా మనం రేపు రాధాశ్రమం వస్తుంది, రేపు సండే. ఆ రాధారాన్ని ఎవరో చెప్తూ వాళ్ళు చెప్తున్నారు. రాధే చెప్పనందు రాధే జయ జయ మాధవ గోకుల తారుణి మండల మహితే, గోకుల తారుణి మండల మహితే, దామోదర రతి వర్ధనవే,
అనమాట, వర్ణిస్తున్నారు రాధారాణి గురించి, కృష్ణుడి గురించి. రాధే జయ జయ మాధవ దయతే గోకుల ధరుణి మండల మహతే వృషభానుదది నవశిశిలేకే లలితా సఖి రమిత విశాఖే కరుణాం కురుమయి కరుణావరితే సనక సనాతన వర్ణిత చరిత. సనక సనాతనులాది బ్రహ్మ, సనక సనాతను, శివుడు, నారదముని వీళ్ళందరూ కూడా గ్లోరిఫై చేస్తున్నారు అన్నమాట. మనమేమో అజ్ఞానం, వాళ్ళు చెప్తే మనకి ఎక్కట్లేదు. మరి ఎప్పుడు అర్థమవుతుంది మనకి? సనక సనాతనులు, బ్రహ్మదేవుడు, శివుడు చెప్తే మనకి ఎప్పుడు అర్థమవుతుంది? క్లాసులో మంచిగా స్నానం చేసిపోయి కూర్చొని క్లాస్ వింటే అర్థమవుతుంది లేదా? శుద్ధి కూడా ఉండాలి కదా, ఫ్రెష్ మైండ్ ఉండాలి. సో ఫ్రెష్ మైండ్ ఉండాలంటే శుద్ధమైనటువంటి ఆహారం తిని, కలుషితమైన ఆహారం తినకుండా ఆహార శుద్ధం సత్వశుద్ధి. ఆహారం ఏది తింటామో అలాంటి మనస్సు మనం తయారవు. ఏది తింటే అదే మనసు తయారు. ఆహార శుద్ధం సత్వశుద్ధి. సత్వశుద్ధం ధ్రువాస్మృతి. అప్పుడు మనకి ఏది విన్నా టక్కున గుర్తుంటుంది. ఇక ధ్రువాస్మృతి, స్ట్రాంగ్ డిటర్మినేషన్, గుర్తుండిపోతుంది. ధ్రువాస్మతో విప్రమోక్షగా. అప్పుడు మనం అసలు ఈ చీకట్లోంచి బయటపడాలి, ఇక్కడి నుంచి అంధకారంలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, విప్రమోక్ష, మోక్షం గురించి ఆలోచిస్తాం. సో మానవ జన్మ అంటే ఏంటి? పునర్జన్మ జయాయతే. ఈ జన్మ మృత్యు జరావ్యాధిలో శంకరాచార్య చెప్తారు కదా, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే పునరపి జరణం పునరపి మరణం. సో కాబట్టి ఎన్నోసార్లు చనిపోతున్నాం, ఎన్నోసార్లు పడుతున్నాం. సో దాని నుంచి బయటపడితే మానవ జీవితం యొక్క ఉద్దేశం. సో కాబట్టి దాని నుంచి బయటపడాలని ఏం చేయాలి? ఆహారాన్ని ఫస్ట్ శుద్ధి చేసుకోవాలి. ఆహారాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత హరికథ వింటే ఏమవుతుందంట, చక్కగా అర్థమవుతుంది. అర్థమై మనకి రిలీల్ అవుతుంది, అర్థమవుతుంది స్పష్టంగా. ఒకసారి నేర్చుకుంటే ఏబిసిడి గుర్తుంటున్నాయి కదా, అయిపోయింది. ఒకసారి నేర్చుకుంటే అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు, ఎంతైనా ఇంగ్లీష్ రాయొచ్చు, ఎంతైనా లెక్కలు రాయొచ్చు, ఎంత. సో కాబట్టి ఆహారం మార్చుకోవాలి. అంటే ఏం తినాలి అనేది చెప్తారు. ఇస్కాన్కి వస్తే జస్ట్ ఓన్లీ రాధాకృష్ణ ప్రేమతత్వం చెప్పరు. ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి. సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి ముందే తినాలి. సూర్యాస్తమయం తర్వాత తింటే అది డైజెషన్ కాదు. సో తిన్న తర్వాత 2 గంటల డైజెషన్ అవుతుంది. మీరు 9 గంటలు తిన్నారనుకోండి, 9:30 పడుకున్నా కూడా మీరు పడుకుంటారు, కానీ శరీరం అంతా డైజెషన్ చేస్తూ ఉంటే మీకు నిద్ర పడుతుంది. శరీరానికి నిద్ర సరిపోదండి. సో 9 గంటలు తింటే 11 గంటలు నువ్వు పడుకోగలుగుతావు వాస్తవానికి. సో అందుకే ఏం చేయాలి? సూర్యాస్తమానికి ముందు 5 గంటలు తిన్నారనుకోండి, 7 గంటలకి 8 గంటలకు అరిగిపోతే చక్కగా 8 గంటలకు 9 గంటలకు పడుకుంటాం. పొద్దున్నే 4 గంటలు లేదు. ఆ బ్రహ్మముహూర్తంలో చదివినటువంటిది కానీ, విన్నటువంటిది కానీ, సాధన చేసినటువంటిది కానీ. సో యోగులు, గొప్పవాళ్ళందరూ, ఆచార్యులు అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మముహూర్తం ఎందుకు వచ్చిందా? సాధన చేసుకుంటారు. కాబట్టి రోజు ఈ యొక్క భగవద్గీత, భాగవతాది గ్రంథాలు వినటం కోసం అందరూ తపస్సు చేస్తున్నారు. భారతదేశంలో ఎంతోమంది బాగా ఎన్నో సాధన చేస్తున్నారు. కానీ వాస్తవంగా సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక అక్కడక్కడ అంటూ పోయి అసలు జీవిత లక్ష్యం ఏంటో స్పష్టంగా వాళ్ళకి తెలియదు. సో కృష్ణుడే మన జీవిత లక్ష్యము. కృష్ణుని పొందాలి. కృష్ణుడికో లోకం ఉందని తెలియదు, అమెరికా ఉందని, ఆస్ట్రేలియా ఉందని తెలుసు. కానీ కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. బ్రహ్మ, శివ, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా సేవ చేస్తూ ఉన్నారు వైకుంఠంలో. ఆ వైకుంఠంలో ప్రత్యేక లోకమే గోలోకం అని ఎంతమంది తెలుసు? మీ అందరూ తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులు లేపండి. సంతోషం, తెలిసిన వాళ్ళు ధన్యులు. సో తెలుసుకొని మీరు ఒక్కరే పాపం తిరుపతి లాంటి ఇస్తే మీరు ఒక్కడే తింటారా, ఎప్పుడు పెడతారా? మీ కుటుంబాలందరికీ పెట్టాలనుకుంటారు కదా. సో కాబట్టి మంచిది 10 మంది. సో ఆ విధంగా ఈ గౌరవనీత ఈ చైతన్య మహాప్రభుగా కృష్ణుడే చైతన్య మహాప్రభు వచ్చి, ఈ కృష్ణ అయ్యా నేను బుట్ట నిండా పాలు తెచ్చిన, తీసుకోండి, నేను ఎంత పంచుతాను, నేను ఒక్కటి నిండు పంచుతాను, తీసుకోండి, మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి ఫ్రీగా. ఈ కృష్ణ ప్రేమని, కృష్ణుని అర్థం చేసుకోవడమే కష్టం. ఇంకా రాధాకృష్ణ తత్వాన్ని, కృష్ణ ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో అలాంటి అనర్పిత చరించిరా కరుణయ అవతీర్ణ కలో ఉన్నత ఉజ్వల భక్తి శ్రియ అంటే ఈ యొక్క ఉన్నత భక్తి రసాన్ని మనకి చైతన్య మహాప్రభులో ఇస్తున్నారు. సో అదే ఇస్కాన్. ఇవన్నీ చెప్తా ఉన్నారు. అసలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో నామం చేయాలి. ఏమి లేదు, ఇక్కడ ఉన్నది నామం చేస్తే అన్ని సత్యం. నామం చేసి కూర్చొని మీరు చక్కగా మాల పట్టుకొని రోజు 24 గంటలు భగవంతుడు ఇచ్చాడు. 2 గంటలు కృష్ణ నీకు ఇస్తున్నాను, నీ నామం తప్ప నాకు ఇంకేమవుతుంది. సో అలా
శుద్ధ భక్తి చేయాలి. ప్రభుపాదులు వెళ్ళి అమెరికా వెళ్ళి చెప్పారు, మీరందరూ కూడా ఎన్ని మాలలు చేయమన్నారు ప్రభుపాద అమెరికా వెళ్ళి? 64 చేయమన్నారు. 64 చేయమంటే మీ వల్ల కాదు అన్నారు. ఎవరు కూడా చేతులు కూడా లేపలా అని. సరే 32 చేయాలి అని ఎవరు అని. సరే ఇంకేమన్నారు? కనీసం ఎంత? కనీసం 60, మొత్తం 60 కాదు, కనీసం 16 చేసేవాళ్ళు. నేను మొత్తం చేసేసాను. 16 చేసి ఇంకా డే టైంలో మొత్తం పుస్తక వితరణ చేయండి, టెంపుల్ కట్టండి, పూజలు చేయండి, ఇవన్నీ చేయండి. జస్ట్ 2 గంటలు జపం చేస్తాను కాదు, కానీ అది మూలం అన్నమాట. నామం చేయాలి. ఎవరైతే 64 మాలలు చేస్తారో, చైతన్య మహాప్రభుని సన్యాసం తీసుకొని జగన్నాథ్పురిలో ఉన్నప్పుడు అందరూ సన్యాసులను ఆహ్వానిస్తారు కదా, ఈరోజు మా ఇంటికి రండి, ఆదిత్యానికి భోజనానికి రండి అని ఆహ్వానిస్తారు. చైతన్య మహాప్రభు అన్నాడు, నేను ఎవరింటి వాళ్ళ ఇంటికి రాను అని. ఓన్లీ లఖపతి ఇంటికి వస్తే అందరి ఇళ్ళకి రాను అంటారు. ఎవరైనా లఖపతులు ఎవరైతే లక్షనామం చేస్తారో వాళ్ళ ఇంటికి వస్తారు, అందరి ఇళ్ళకి రాని. వాళ్ళంతా బ్రాహ్మణులు ఫస్ట్ లఖపతి అనగానే వాళ్ళు, అయ్యో మేము మీద వాళ్ళం, మా ఇంటికి రానంటే స్వామి. ఆ డబ్బు కాదయ్యా, ఆ లక్ష్మి కాదు. ఎవరైతే లక్షనామం చేస్తారో, లక్ష హరే కృష్ణ మంత్రం అంటే మనం 64 మాలలు చేస్తే 108 ఇంటూ 64 వేస్తే సో 1,00,000 చిల్లర వస్తుంది. 16 మాలలు చేస్తే 25,000 చిల్లర వస్తుంది. 32 మాలలు చేస్తే 50,000 అవుతుంది. 64 మాలలు చేస్తే సో చేయగలుగుతాం మనం. ఎంత టైం పడుతుంది? 8 గంటలు పడుతుంది. సరే 7 గంటలు, సరే షార్ట్లో స్టార్ట్ చేస్తాం. ఒక ముహూర్తం అంటే తెలుసా మీకు ఎంత టైము? 48 మినిట్స్. 48 మినిట్స్ ఒక ముహూర్తం అంటే ఒక్క మాల హరే కృష్ణ 108 సార్లు చేయడానికి 6 నిమిషాలు పడుతుంది. 48 మినిట్స్లో 8 రౌండ్లు. ఒక్క ముహూర్తంలో 8 అవుతాయి. 2 ముహూర్తాలు కూర్చుంటే, 2 ముహూర్తాలు టైం కూర్చుంటే ఎప్పుడైనా సరే, పొద్దున 6 గంటలు కూర్చో, 10 గంటలు కూర్చో, మధ్యాహ్నం 12 కూర్చో, సాయంత్రం 6 కూర్చో, మధ్యరాత్రి 12, ఎప్పుడైనా మీ ఇష్టం. ఒక్కసారి మాల పట్టుకొని 2 ముహూర్తాలు కదలకుండా, ఓ మనసా నువ్వు చెప్పినవన్నీ చేస్తా, నేను నీకు దాసునే, తర్వాత అయ్యి దాన్ని పెట్టి పక్కన పెట్టి మాల బట్టి తులసి ముందు, రాధాకృష్ణ ముందు, గురువు ఫోటో ముందు మనం చేస్తే సో మీరు ఏది అనుకుంటే అది అవుతుంది. ఏది సంకల్పించుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి, నాకు ఈ సమస్య ఉందని చేయండి. సో మనకి ఇస్కాన్లో ఒక మాతాజీ అలా ఉన్నారు, నాకు ఉద్యోగం రావాలని 16 మంది. అరే ఉద్యోగం వచ్చేసింది, నాకు ఇంకా మంచి ఉద్యోగం రావాలని 32 రౌండ్ చేసి, అది ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చింది, ఇంకా మంచిది పెద్ద పొజిషన్ రావాలంటే 64 మాలు చేసి, సో మొత్తం ఎందుకు నాకు కృష్ణుడే కావాలని 64 వదిలిపెట్టి అది నామం యొక్క మహత్యం ఆమె బోధిస్తూ ఉంటుంది. అర్జునుడు దుర్యోధను వెళ్ళారు, ఏం కావాలి అంటే అర్జునుడు ఏమని కోరుకున్నాడు? కృష్ణ నువ్వే కావాలి. కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అప్పుడు అన్నీ ఉంటాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి. సో కాబట్టి సనక సనాతన సనందులు, శివుడు, బ్రహ్మాది దేవతలంతా కోరుస్తున్నటువంటి రాధాకృష్ణుని, లక్ష్మీనారాయణ సీతారాముని మనం అనుకుంటూ ఏదో పని లేకుండా చేసుకుంటేది ఇది అనుకుంటాం. సీరియస్ అనమాట. మానవ జన్మ వస్తే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట, దుర్లభం మనుష్య జన్మ కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మనుష్య జన్మ తదపి అద్భువం అర్థదా అన్నాడు. అంటే కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో, తెలుగు కళ్ళ వాళ్ళు ఏం చేయాలంట? కౌమార దశ నుంచే ఈ భక్తిని ఆచరించాలంట. కౌమార దశ అంటే తెలుసా? ఎంత వయసు? 10 years, 5 years. 5 years నుంచి కౌమారం, 10 years నుంచి పౌగండ, 15 అయితే కైశోరం, కిషోర్, అంతేనా? అట్లా ఉంటాయి. సో కృష్ణుడు ఎప్పుడు వయసు ఎంత ఉంటుంది? ఎప్పుడు కిషోర్ అనమాట. 15 సంవత్సరాల 2 నెలల చిల్లర ఉంటుంది. రాధారాణి కూడా 15 సంవత్సరాల 2 నెలల డేస్లోనే వాళ్ళకి డిఫరెన్స్. ఎన్ని రోజులు డిఫరెన్స్? అష్టమి టు అష్టమి 15 రోజులే డిఫరెన్స్. సో కాబట్టి కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో, తెలుగు కలవాడు ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి భక్తి చేయాలి. ఎందుకు చేయాలి? చిన్నప్పటి నుంచి కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ని, ఈ భాగవత ధర్మాన్ని, భక్తి యోగాన్ని ఆచరించాలి. ఎందుకు? దుర్లభం మనుష్య జన్మ, దుర్లభం ఈ మనుష్య జన్మ వచ్చింది నీకు. అరే నీకు నోడిచ్చింది అమ్మా అని జంతు అంటే 84 లక్షల యోనులు ఉన్నాయంట. ఎన్ని యోనులు, ఎన్ని జీవజాతులట? 84 లక్షల వెరైటీస్. ఏంటవి వెరైటీస్ తెలుసా? చెప్పండి, ప్రయత్నించండి. ప్లాంట్స్, ఇంకా ఆక్వాటిక్స్. అంటే ఆక్వాటిక్స్ అంటే తెలుగులో కూడా చెప్పండి పాపం. వాటర్లో ఉండే వాటిని ఆక్వాటిక్స్ అంటారు. ఇంకా జలచరాలు అనుకోండి. హెరిటేజ్ అంటే చెట్ల, ఆ భూమి మీద ఉండేటువంటి. ఓకే, ఇంకా
బర్డ్స్ పక్షులు. ఇంకా మానవులు ముఖ్యంగా మన ఐడెంటిటీ మర్చిపోతున్నారు మీరు. పక్షులు జంతువుల గురించి చెప్పారు, కీటకాలు పశువులు పక్షులు అని చెప్తున్నారు. మానవుల గురించి చెప్పండి, దేవతల గురించి కూడా చెప్పండి. దేవతలు మనం చూసుకున్నాం కానీ మానవుల గురించి చెప్పండి. సో ఏం చెప్తుందంటే శాస్త్రం పద్మపురాణంలో, నాది కాదు గోడిది, ఈయన చెప్పిపోయిండు కొత్తగా నేను చెప్పట్లే, శాస్త్రం చెప్తుంది. శాస్త్ర ప్రమాణం. ఎవరయ్యా మీ తండ్రి? ఎవరు చెప్తారు? అమ్మ అంటే నాన్న ఎవరని ఎవరు చెప్తారు? తల్లి చెప్తుంది. అట్లనే శాస్త్ర ప్రమాణం మన తల్లి అన్నమాట. కృష్ణుడు ఎవరంటే శాస్త్రం ఏం చెప్తారే, శాస్త్రాన్ని వింటే మనకు తండ్రి దొరికిపోతాడు కృష్ణుడు. సో శాస్త్రంలో పద్మపురాణంలో ఏం చెప్పారంటే, జలజానవలక్షాన్ని, జలంలో ఎన్ని లక్షలు ఉన్నాయంట? 9 లక్షలు ఉన్నాయంట. స్థావర లక్ష వింశతి, స్థావరం మీద అంటే స్థావరాలు అంటే కదలకుండా ఉండేది భూమి మీద ఏంటంటే లక్ష వింశతి అంటే 20 లక్షలు ఉన్నాయండి. ఏంటవి కదలకుండా ఉండేంటి? చెట్లు, రాయిలు, ప్లాంట్స్ అన్ని. చెట్లు కదలవు పాపం, అరెస్ట్ అయిపోయినాయి. కొత్తగూడెం వేస్తే కొత్తగూడెం హైదరాబాద్ నా జీవితం కథ. నో ట్రాన్స్ఫర్ అండి. 60 సంవత్సరాలు పనిచేసినాయి ఇన్నే, నో ట్రాన్స్ఫర్, జీవితాంతం అయిపోయింది. సో జలజానవలక్షాన్ని, స్థావరా లక్ష వింశతి, క్రిమియో రుద్ర సంఖ్యాక, క్రిములు 11 లక్షలట. రుద్ర అంటే 11, క్రిమియో రుద్ర సంఖ్యాక. పక్షినాం 10 లక్షలు, పక్షులు 10 లక్షలు. ఎన్నైనా ఇప్పటికి? 9 + 20 + 11 + 10. 9 + 20 29, తర్వాత 11 40, తర్వాత 10 50 అయిపోయింది. 30 లక్షాన్ని పశవ, పశువులు 30 లక్షలట. 80 అయిపోయినాయి. ఇంకెన్ని లక్షలు మిగిలినాయి? 4 లక్షలు. చతుర్లక్షాన్ని మానవ, మానవులు 4 లక్షలే వెరైటీస్. మిగతా అన్ని జీవరాశుల్లో అన్ని వెరైటీస్లో ఏ జాతికి లేని తక్కువ ఎవరికి ఉంది? మానవ జాతి. సో ప్రహ్లాదులు ఏమంటున్నాడు? దుర్లభం మనుష్య జన్మ. ఈ మానవ జన్మ రావటం ఎంత అదృష్టం రాదు. పక్షిగానో, జలచరంగానో, చెట్టుగానో దొరకరండి మానవ జన్మ. అమ్మ అనొచ్చు, గోవింద అనొచ్చు. సో కన్నడలో కనకదాస్ అని ఉంటారు, ఆయన అంటారు, నరజన్మ బంధాగ, చెప్పండి, నరజన్మ బంధాగ నాలిగ ఇరువాగ కృష్ణ అనబారదే. నీకు మానవ జన్మ వచ్చి నోరు ఉండగా కృష్ణ అంటే ఏం పోయిందే? నీ ముళ్ళు ఏం పోయింది? నరజన్మ బంధాగా నాలిగా ఇరువాక కృష్ణ అనబడితే కృష్ణ అనయ్యా, అంతే. నువ్వు చేయాల్సింది ఇంకేం లేదు. కృష్ణ కూర్చుంటే కృష్ణ, లేస్తే కృష్ణ, గోవింద గోవింద గోవింద. మీ నచ్చిన నామం చేయండి, ముఖ్యంగా హరినామం చేయమని చేస్తాను. ఓకే, కృష్ణ అనబడదని చెప్తాను. కాబట్టి ఆయన పాడితే ఉడిపి కృష్ణుడు తూర్పు ఉన్న ఆయన పరమటి తిరిగినట్టు కిటికీ వచ్చి చూసి ఆయన పాడితే కృష్ణుడు మారిపోయింది. సో అంత మంచి గాయకుడు అనమాట. కనకదాస్ అని ఉడిపిలో ఉంటారు అనమాట. పురంధరదాసు, వ్యాసరాయ, వీళ్ళంతా కూడా ఆచార్యులు అనమాట, ఒక 500-600 సంవత్సరాల కింద. సో కాబట్టి ప్రహ్లాదులు ఏం చెప్తున్నారు? కౌమారమాచరే ప్రజ్ఞో ధన్మాన్ భాగవతానిహ దుర్లభం మానుష జన్మ తదపి అధ్రువం. ఈ మానుష జన్మ వచ్చిన సంతోషమే ఉంటామా? రేపు పొద్దున్న మనం లేస్తామా ఈ శరీరంలో నుంచి? గ్యారంటీ ఎవరు ఇస్తారండి? నేను ఈ శరీరంలోనే 100% ఉంటాను, ఎవరు ఇవ్వలేదు. ఈ శరీరంలో కృష్ణుడు సహాయం చేస్తే లేకపోతే దుర్లభం మనుషులు తదపి అధ్రువం. ఎంత టెంపరీ, ఎప్పుడైనా పోవచ్చు. నాకు 99 సంవత్సరాల 364 రోజులు వచ్చినాక నేను బోధలేని కానీ ఎవరికి లేదు. కానీ మనం ఆశిస్తాం. ఎస్, నేను మాత్రం 99 364 వరకు ఉంటానని ఆశిస్తాను. ప్రతి వారు కూడా ఆశించాలి, తప్పలేదు. సో కానీ వాస్తవం ఇదన్నమాట. దుర్లభం మనుషులు తదపి అధ్రువం, వెరీ వెరీ టెంపరీ, ఎప్పుడైనా పోవచ్చు. తదపి అధ్రువం, అద్భుతం, వెరీ వెరీ మీనింగ్ఫుల్. కృష్ణుడిని తెలుసుకోవడానికి ఎంతో ఈజీ, కష్టం కాదు. మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైందంటే, దేవత కోసం ఒకసారి కట్వాంగ మహారాజు అని యుద్ధం చేయడానికి దేవత లోకం వెళ్ళి యుద్ధం చేస్తారు. అప్పుడు దేవతలు విజయం సాధిస్తారు. స్వామి మరి ఇక యుద్ధం గెలిచారు కదా, నేను వెళ్తాను, ఏమైనా వరం కావాలంటే కోరుకోండి అంటారు మరి దేవత. నాకేం వరాలు లేవయ్యా, నాకేం ఆశలేం లేవు, నాకేం వద్దు వరాలని. అసలు నాకు చెప్పండి, అసలు నా టైం ఎంత ఉంది, నేను ఇక్కడికి వచ్చాను అంటే. సరే అండి, నీ టైం లేదు. అరే నీకు టైం ఏం లేదు, 2 ముహూర్తాలే ఉన్నాయి నీకంటే. 2 ముహూర్తాలు చెప్పినా కదా ఇందాక. 2 ముహూర్తాలు ఎంత టైం? 48 + 48, 1 గంట 36 నిమిషాలే ఉంది, అయిపోతుంది నీది శరీరం అంతా. గోవింద
సో కాబట్టి ఆయన టక్కున ఏం చేసిండు, చాలు నాకు 2-3 సార్లు ఉందని భూలోకం వచ్చేసి హరినామం చేసుకొని గోలోకం వెళ్ళిపోయి అంతే. అప్పుడు పరీక్షిత్ మహారాజు భాగవతం వినేటప్పుడు, స్వామి సుఖదేవ్ గోస్వామి నాకు ఈ శృంగియా ఎవరు ఈయన బ్రాహ్మణ బాలుడు నాకు చెప్పించాడు 7 రోజుల్లో నాకు మరణం ఉందంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, మానవుడికి మరణం ఉంటే ఏం చేయాలి, అసలు ఉత్కృష్టమైంది 6 ప్రశ్నలు అడుగుతారు పరీక్షిత్ మహారాజు. అసలు ఈ లోకంలో అత్యంత క్షేమకరమైంది ఏంటి, అత్యంత వెల్ఫేర్, హైయెస్ట్ వెల్ఫేర్ ఏంటి, అంతంత క్షేమకరం. నెక్స్ట్ అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి, ఎందుకంటే నువ్వు ఏదో చెప్తే అన్ని నాకు టైం లేదు, ఆ 7 రోజులే ఉంది. ఎగ్జామ్ ప్రిపరేషన్కి తెల్లారితే ఎగ్జామ్ అంటే కష్టం కదా, 7 రోజులు. సో అన్ని శాస్త్రాల సారం ఏంటి, సో మానవ జన్మలో పొందదగింది ఏంటి, తర్వాత శ్రీకృష్ణుడు భగవంతుడు దేవకి పుత్రుడిగా ఎందుకు అవతరించాడు ఈ లోకంలో. సో డైరెక్ట్ ప్రశ్న వేసేసింది, కృష్ణుడు దేవకి పుత్రుడిగా ఈ లోకంలోకి ఎందుకు అవతరించాడు, ఎందుకు వచ్చాడు అసలు, ఆయన స్టోరీ చెప్పండి. నెక్స్ట్ భగవంతుడి యొక్క లీలావతారాలు ఏంటి, భగవంతుడి యొక్క పురుషావతారాలు ఏంటి, భగవంతుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ధర్మ జ్ఞానాలు ఎవరిని ఆశ్రయించినాయి అని 6 ప్రశ్నలు అడిగారు. అడిగి చెప్పి మరి నాకు 7 రోజుల్లో ఉంది, మీరు షార్ట్లో చెప్పాలి, మరి ఇప్పుడు నేను చాలా కష్టం. ఆయన నిద్ర ఆహారాలు మాని భాగవతాన్ని మొత్తం విని వైకుంఠం గోలోకం వెళ్తాడు. సో అప్పుడు అంటాడు, నువ్వే వదిలిగాక 7 రోజులు ఉంది, 7 రోజులు ఏం చేసుకుంటావు, 2 ముహూర్తాల్లో ఖట్వాంగ మహారాజు గోలోకం వెళ్ళాడు, వైకుంఠం వెళ్ళాడు అని భాగవతంలో మొదట్లోనే ఆయన ఎగ్జాంపుల్ కోట్ చేస్తాం. సో కాబట్టి మనం ఎప్పుడైనా చెప్తున్నామంటే సుప్రీంకోర్టులో ఏం చేస్తారు, ప్రీవియస్ కేసు ఏంటో కోట్ చేయాలి మనం, దీనికి జడ్జిమెంట్, దీనికి తీర్పు ఇది. సో కాబట్టి దాని ఆధారంగా మనం ఏం డెసిషన్ తీసుకుంటాం. సో కాబట్టి మనం మానవ జన్మ వచ్చింది తదపి అధ్రువం కానీ అర్ధదాం, వెరీ వెరీ మీనింగ్ఫుల్. ఎస్, నేను ఈ యొక్క మానవ జన్మలో వైకుంఠాన్ని చేరుకుంటాను, భగవంతుని చూడగలుగుతాను, భగవంతుని లోకానికి పోతాను, భగవంతుని సేవ హరిదాసుని అవుతాను అని సంకల్పించవచ్చు. ఎంతమంది అనుకుంటున్నారు గోలోకం వెళ్తాను, చేతులు లేపండి, నేను పోగలుగుతాను, అట్లీస్ట్ ప్రయత్నిస్తానయ్యా నేను అని ఆశను సూచిస్తుందా. అరే అమెరికా పోవాలని అనుకుంటే ఛాన్స్ నేను ఆఫర్ చేస్తున్నా అనుకుంటా. సో అట్లా, సో అయితే అది అంత ఈజీ కాదు. కానీ భగవద్గీతలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పక్షి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టిందంట. గుడ్లు పెడితే సముద్రం ఒడ్డున గుడ్లు పెడితే ఏం చేస్తున్నాయి, సముద్రం అలలు వస్తాయి, తీసుకుపోయింది గుడ్లను సముద్రంలో పైన. ఆ పక్షి అన్నది, ఏంటి బాబు నా గుడ్లను తీసుకుపోయిన ఏంటి, ఇచ్చేసేయాను. సముద్రుడు ఇస్తాడా, అసలు వినిపించుకోడు కూడా, సముద్రం పట్టించుకోవాలి. నీ సంగతి చూస్తా, నువ్వు ఏకుంటే నేను తోడి బయటేస్తా, నా గుడ్లను నేను తీసుకుంటా. ఛాలెంజ్ చేసింది అన్న సముద్రం. ఎవరు, చిన్న పక్షి, చుచ్చు అనే పక్షి, దాని ముక్క ఎంత ఉంటుంది. సో అది ఇక చేస్తూనే ఉంది, ఇక ఎండగట్టేస్తుంది సముద్రాన్ని. అన్ని పక్షులు చూస్తుంది, ఏం చేస్తున్నావు, నా గుడ్లను తీసుకుంది, దాన్ని బయట లాగి పడేస్తాను, బయట పడేసి నేను గుడ్లను తీసుకున్నాను. అన్నీ కానీ దీనికి పిచ్చి పట్టింది, ఇది పిచ్చిదైపోయింది, నవ్వుతా ఉంది అని, నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, పిచ్చిది అనుకున్నా, పిచ్చిది. సరే అట్లా ఒకసారి అలా నడుస్తున్న కొద్దీ దాని కర్తవ్యం చేస్తుంది రోజు డ్యూటీ. సో ఒకసారి నారదముని ఆ రూట్లో వెళ్తూ, ఏం చేస్తున్నావు అని అంటే, ఇలా నా యొక్క గుడ్లను తీసుకుంది అంటే, ఓకే మంచి సంకల్పాన్ని కలిగిన, వెరీ గుడ్ అని చెప్తానమాట. ఆయన పోతూ పోతూ పక్షి జాతి అయినటువంటి గరుడ దేవుడు కలుస్తారనమాట. మీ పక్షి జాతి ఒకటి ఇట్లా చేస్తుంది అంటే, వెరీ గుడ్, నేను కూడా కలుస్తాను అని చెప్తారు. అక్కడ వెళ్ళి గరుడ దేవుడు అడుగుతారు, సో వెరీ గుడ్, మీరు మంచి సంకల్పాన్ని దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నారు, సో నేను కూడా నా సహాయం ఏమైనా ఉంటే చేస్తాను అని చెప్పండి అంటే, సో అప్పుడు అడుగుతాడు సముద్ర మరి ఇస్తావా, నేను కూడా రంగంలోకి దిగమంటావా అంటాడు. రంగంలోకి దిగితే ఏమవుతుంది, అప్పుడు ఆ సముద్రుడు ఉరుక్కుంటా, స్వామి నువ్వు దిగినవంటే నీకు నమస్కారం, నువ్వు ఆ పని చేస్తావు, కానీ ఇగో తీసుకోండి గుడ్లని. సో మనం గోలోకం వెళ్తామా, వైకుంఠం వెళ్తామా, ఎవరి సహాయం ద్వారా వెళ్తాం, గురువు యొక్క, వైష్ణవుల యొక్క కృప వల్ల. ఈరోజు ఎవరన్నా అనుకున్నారా నేను ఈరోజు అభిషేకం చేస్తాను, ఎంతమందికి ఉంది, ఇంతకుముందు టికెట్. మాతాజీ అసలు మాతాజీ కరుణ చూపించింది అనమాట. మాతాజీ పేరే కరుణ ఉన్నట్టుంది అందులో, ప్రభుజీ నేమ్లో ఉంటుంది. ఏం పేరు ప్రభు, గౌరాంగ కరుణానిధి అట. ప్రభుజీ పేరు ఏంట, వాళ్ళ గురుగారు ఏమిచ్చారు, గౌరాంగ కరుణానిధి దాస్. కరుణానిధిని పంచేవాడు, కరుణని. సో కాబట్టి ఇక్కడ మాతాజీ ఫస్ట్ అనౌన్స్ చేశారు, ఎవరైతే మాంసం తినట్లేదో రండి అభిషేకం.
సో అట్లా గౌరవనితాయి పరమ కరుణ బహుదూయజన నితాయి గౌరచ. పరమ కరుణ అంటే ఎంతో ఔదార్యం, ఎంతో కరుణ కలిగినవాడు. ఎందుకంటే తన పిల్లవాడు ఏం చేసినా కూడా తల్లి కరుణిస్తుంది. అంటే తండ్రి కన్నా కూడా తల్లి ఎక్కువ కరుణ కలిగి ఉంటుంది. సో ఆ విధంగా దుర్లభం మానవ జన్మ తదపి అద్రువం అర్ధదాం. వెరీ వెరీ మీనింగ్ఫుల్. ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా వైకుంఠాన్ని చేరుకోవచ్చు. పునర్జన్మ జయాయితే జన్మం వచ్చింది నేను దాటుతాను రా బాయ్. శంకరాచార్య చెప్పారు, రమాచార్య చెప్పారు, భజగోవిందం భజగోవిందం. జన్మం వచ్చింది దాటం. సాగరం అంటే ఎవరన్నా సముద్రాన్ని నేను దాటగలుగుతాను, ఏదగలుగుతాను ఛాలెంజ్ చేస్తామా? భవసాగరాన్ని ఎవరైనా దాటగలుగుతాడా? తెలుసా భవసాగరం అంటే ఏందో? ఈ జన్మ మృత్యు జరావ్యాధి, ఈ దుఃఖ దోషాన్ని దీన్ని భవసాగరం అంటారు. భవజలది ఇది దాటం క్షణం. కానీ ఈ భవజలని దాటమంట హరిపాదం అనేటువంటి బోట్ని, ఆ యొక్క నావని ఆశ్రయిస్తే ఆ బోటు ఒకరు దాటిన తర్వాత అది వేరే వాళ్ళు అది తీసుకొని పోరట. బోట్ అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వైకుంఠ విమానం వస్తే మనకి ఆయన పోయాడు కదా, మనం ఎవరు పండ్రిపూర్లో ఎవరు పోయారు వైకుంఠానికి? తుకారాం మహారాజ్ వైకుంఠాన్ని వెళ్ళారు కదా, సాక్షాత్ అందరూ చూశారు. 32 మంది ఆల్రెడీ ఎక్కారనుకోండి వైకుంఠ విమానంలో, ఒక సీట్ ఖాళీ ఉంటుంది ఆల్రెడీ. 33వ ఎక్కితే ఇంకో సీట్ ఖాళీ ఉంటుందండి. 34 ఎక్కితే ఇంకో సీట్ ఖాళీ ఉంటుంది. వైకుంఠ విమానం పుస్తకం మీరు ఎక్కేటప్పుడు గుర్తుపెట్టుకోండి. కొత్తగూడెంలో మేము ఇది నిన్నాము, కృష్ణాష్టమి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకో సీట్ ఖాళీ ఉందా లేదు సాధ్యం అనమాట. సో ఆ యొక్క పుష్ప విమానం యొక్క వైకుంఠ విమానం యొక్క గొప్పతనం. సో దుర్లభం మనుష్య జన్మ తదపి అధ్రువం అర్ధదాం. వెరీ వెరీ మీనింగ్ఫుల్. సో కాబట్టి ప్రహ్లాదు చెప్తున్నారు, అయ్యా చిన్నప్పటి నుంచి భక్తి చేసుకోండి, ఓ రాక్షస పుత్రులారా వేస్ట్ చేసుకోకండి ఆటపాటలతో జీవితాన్ని. సో దుర్లభం మనుషులు కాబట్టి వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామం చేస్తే ఏంటంటే మన ఫస్ట్ హృదయం అంతా పవిత్రమవుతుంది. మన హృదయంలో ఏమున్నాయి? ఇప్పుడు హనుమంతుడి హృదయంలో ఏముంది? రాముడు ఉన్నా చెప్పిండే ఎప్పుడు హనుమంతుడు వచ్చి నా హృదయంలో మీకు ఎట్లా వచ్చింది? ఎక్కడ చూసారు? సినిమాలో చూసారా? విన్నారు, ఎక్కడో విన్నారు అంతే కదా, సినిమాలోనూ. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మహావీర్. సో కాబట్టి హనుమంతుడు అంత గొప్పవాడు. తన హృదయంలో భగవంతుణ్ణి నిక్షిప్తం చేసుకోగలిగేటువంటి కెపాసిటీ హనుమంతుడు భక్తుడికి ఉందన్నమాట. యశోదామాత కృష్ణుని ఏం చేసింది? బంధించగలిగింది. సో భక్తుడు భగవంతుడు వెంటబడి బంధించగలుగుతాడు కూడా. అంటే తన యొక్క ప్రేమకి వశమవుతాడు కృష్ణుడు, భక్తికి వశమవుతాడు. ఆయన ఛాలెంజ్ చేసి కాదు. సో యశోదామాత ఎప్పుడైతే కృష్ణుని కట్టేయడానికి తాళ్ళని తెచ్చి ట్రై చేసింది పాపం, ఆమె అలిసిపోయి ఆమె కొప్పులో పూలు కూడా పడిపోయింది. ఇంకా కృష్ణుడు అర్థం చేసుకున్నాడు, ఇంకేం అలిసిపోయింది అనేసి. ఆ కృప కరుణ. మొదట నేను కట్టబడను అనుకున్నాడు, ఛాలెంజ్ చేసిండు. కానీ ఆ ప్రయత్నం చూసి. సో కాబట్టి మనం హరే కృష్ణ చేయాలంటే రోజు 16 మాలు 2 గంటలు కూర్చొని మనసు చెప్తుంది కదా, ఏయ్ పక్కన పెట్టి నా వల్ల కదా. సో అందుకే హరే కృష్ణ టెంపుల్స్ ఎందుకు ఏర్పాటు చేశారు? కూర్చొని భక్తుల యొక్క సంకర్తన చేస్తే మనసు శాంతపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయినా ఎవరన్నా వీళ్ళకి మన సంబంధీకులు కాకున్నా సరే అడిగిపోతే ఏమవుతుంది? 1 గంట కన్నా ఎక్కువ ఉంటే శోకం ఆవరిస్తుంది. మనవాళ్ళు కాదు అయినా కూడా శోకం ఆవరిస్తుంది. అంటే అట్లే భక్తుల సాంగత్యంలోకి వస్తే మనకు ప్రేమ లేదు, మనకు కూడా యొక్క వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రేమతత్వం. హనుమంతుడి యొక్క సాంగత్యం తీసుకుంటే, భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటే, ఎవరైతే కృష్ణ భక్తుల సాంగత్యం తీసుకుంటే మనలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి మనలో కూడా ప్రేమతత్వం వస్తుంది. సో అందుకే భక్తుల యొక్క సాధు సంఘం. అందుకే శాస్త్రం చెప్పారు, ప్రభుపాద ఎందుకు ఇస్కాన్ టెంపుల్ పెట్టాడండి? ఎవరి కోసం? ఇలాంటి బద్ధ జీవుల్ని మార్పు తెచ్చి, వాళ్ళ హృదయాల్లో మార్పు తెచ్చి పాపం వాళ్ళ లక్ష్యాన్ని అర్థం చేసుకొని ప్రయత్నిస్తారు అనేసి. ఓకే. సో కాబట్టి ఎవరైతే తెలుసుకుంటారో ప్రహ్లాదులు లాంటి వాళ్ళు పాపం నేను ఒక్కడనే వైకుంఠం వెళ్తానని కాదు, స్వామి నేను ఒక్కడిని వైకుంఠానికి వెళ్తాను కానీ నా ఈ జీవులందరూ కూడా కష్టాలు, ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళు అంటాడు. గురువు వైష్ణవుడు అంటే ఏంటో తెలుసా? వైష్ణవుడు డెఫినేషన్ ఏంటో చెప్పండి అన్నా తెలిస్తే. వైష్ణవుడు అని ఎవరిని అంటారు? భక్తి చేసాం. ఎవరి ఏం భక్తి?
ఏ భక్తి అని ముఖ్యంగా విష్ణు భక్తి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మని. వైష్ణవుడంట భక్తుడు అని చెప్పినాం కదా, విష్ణు భక్తుడు, కృష్ణ భక్తుడు, రామభక్తుడు, విష్ణు అవతారులైన ముఖ్యంగా కృష్ణ భక్తుడు అని హైస్తారు. సో పరదుఃఖ దుఃఖి అట. ఏంటంట, ఇతరులు దుఃఖపడితే ఆయనకి ఆనందం రాదంట. ప్రహ్లాదుడికి వేరేవాడు బాధపడుతుంటే ఆనందం పాపం, అరే వీళ్ళు దుఃఖంలో వీడిని ఉద్ధరించాలి అని భావన కలిగింది. ప్రభుపాద వారు అమెరికా ఎందుకు పోయిందండి, చక్కగా ఆయన భజన చేసుకొని గోలోకం పోక. ఆయనకి ఎందుకు 70 సంవత్సరాల వయసులో ఆయన అమెరికా పోయి, సుమతి మురార్జీ అనే ఆమె వీసా కోసం పోతే ఆమె జలదూతలో కార్గో షిప్లో, అప్పుడు ఫ్లైట్లో కాదు, 30 రోజులు పడుతుంది ప్రయాణం చేయడానికి. 30 రోజులు. ఏమే ఆయన ముసలాయనవి, ఈ వయసులో సత్తావు ఎందుకు అనవసరంగా, వయసు చలి ఏంది అంటే, లేదు మా గురువు గారి ఆర్డర్ ఇది, ఇంగ్లీష్ వాళ్ళకి ఎంత బోధించాలని. నేను పోవటం కాదు, శ్రీమద్ భాగవతం ఆల్రెడీ పోయింది, దానికి సేవకుడుగా నేను వెళ్తున్నాను. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని నేను పంచాలి, 10 మందికి చెప్పాలి అన్నటువంటి కోరికతో. సో ఈ విధంగా సో ప్రభుపాదుల వారు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు, అమెరికా, రష్యా, 108 దేశాలు, 108 దేవాలయాలు, ఎన్నో దేశాల్లో వాళ్ళకి కృష్ణారామ అంటే తెలుసా? ద్రౌపది ముర్ము ఎవరో తెలుసా? ఎవరు వచ్చిందా? ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వచ్చిందా? భద్రాద్రి వచ్చిందా? భద్రాచలం రాలే ఆమె, ఎందుకు వచ్చింది? ఆమె కన్నా గొప్పవాడు రాముడు అని తెలుసుకొని వచ్చింది. చూశారా, రాష్ట్రపతి చెప్తుంది మనకి, అరే భద్రాచలంలో ఆడ సాక్షాత్తు నా మాస్టరే ఆడ విరాజమానుడు అయి ఉన్నాడా, మీరంత అదృష్టం అవుతుంది. భద్రాద్రి రాముడు సాక్షాత్తు భగవంతుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. 1000 కోట్ల బ్రహ్మాండాలు, మన శరీరంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని శ్వేత బిందువులు ఎట్లా వస్తాయో, చెమట బిందువులు, అనంత కోటి బ్రహ్మాండాలను సృష్టించేవాడు మహావిష్ణువు. అలాంటి మహావిష్ణువుకే కారణం నారాయణుడు. అలాంటి నారాయణుడికి కారణం ఎవరు? సంకర్షణుడు, వాసుదేవ సంకర్షణ పద్మ. అలాంటి సంకర్షణుడు వీళ్ళు నలుగురు. చతుర్వ్యూహానికి కారణం బలరాముడు. బలరాముడు కృష్ణుడి యొక్క ఎక్స్పాన్షన్, అవతారం, విస్తరణ అంతే. కృష్ణుడు బలరాముడు ఏం తేడలేదు, జస్ట్ కలరే. నేను తెల్లగుంటాడు, ఈయన జస్ట్ శ్యామ కలర్లో ఉంటుంది అంతే, సేమ్ అన్నమాట. సో కృష్ణుడికి 64 క్వాలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి అలాంటి సదవకాశం భారత భూమిలో మనకి, భారత భూమిలో జన్మించడానికి జన్మించినట్టు మనకు అవకాశం ఇచ్చింది. అందుకే చైతన్య మహాప్రభు రూపంలో మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అయ్యా నీకు భారతదేశంలో జన్మ వచ్చింది, ఏం చేయాలి, నీ ఇన్స్ట్రక్షన్ ఏంటి? పరోపకారం చేయండి అయ్యా. ఏం పరోపకారం? భారత భూమితే అయిలా మనుష్య జన్మయ జన్మ సార్థక కోరి కరో పరోపకారం. నీ జన్మని ఫస్ట్ నువ్వు సార్థకత చేసుకో. ఈ భక్తిని స్వీకరించి నీ జన్మని ఈ యొక్క భవసాగర్ నుంచి దాటేటువంటి తరుణోపాయాన్ని ఆచరించి కరో పరోపకారం. ఇతరులు కూడా ఆ యొక్క భవసాగరాన్ని దాటేటువంటి తరోపాయాన్ని 10 మందికి పంచండి. ప్రభుపాదులు వచ్చేసారు. మనమేం లేదా, కొత్తగూడెం వాళ్ళకి ఇవ్వాలని డిస్టిక్ వాళ్ళందరూ ఎంతమంది తెలుసు అసలు? తిలకం పెట్టుకోవాలి, శిఖా పెట్టుకోవాలి, భగవద్గీత భాగవతాలు చదవాలి, కృష్ణాష్టమి ఇట్లా చేసుకోవాలి, హరినామం చేయాలి అని తెలియదు. ఈ కాలనీలో చూస్తేనే ఏమో తెలియదు. ఎంతమంది తిలకాలు పెట్టుకుంటున్నాడు, ఎంతమంది తిలకం మహత్యం తెలుసా? ఎంతో గొప్పదన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత నరకం పోతాడనమాట. నరకం వెళ్ళిన తర్వాత అక్కడ యమదూతలు ఆయనకి పెద్ద ఇది ఉందనేసి పెద్ద ఫ్రైలో వేస్తారు, మంటలు వేసేస్తారు. మంటలను ఆగిపోతుంది. కానీ ఇదేం మంటలు ఆగిపోతుంది, చిట్టపద్దు చాలా ఉంది అట్లా లేదా అసలు ఏమైంది. తర్వాత అట్లా జరుగుతున్నప్పుడు నారదుని ఒకసారి విజిట్ చేస్తారు. స్వామి ఇట్లా జరుగుతుంది, ఏంటి మాకు అర్థం కాలేదంటే అప్పుడు చెప్తాడు, ఆయన చూసి చెప్తాడు, ఈయన చనిపోయినప్పుడు ఆయన యొక్క శరీరం ఎవరో తిలకం పెట్టుకుంటే కింద పడ్డ తిలకం మీద డెడ్ బాడీ పడిపోయిందంట. సో ఆ తిలకం యొక్క మహత్యంలో సనాతన గోస్వామి ఒక భక్తి రసామృత సింధు ఈ యొక్క గ్రంథాల్లో రాస్తారన్నమాట. సో సనాతన గోస్వామి, రూప గోస్వామి, జీవ గోస్వామి, గోపాలభట్టు గోస్వామి, 6 గోస్వాములు ఉన్నారు. వీళ్ళు నిత్యము ఈ విధంగా చర్చించుకుంటూ శాస్త్రాన్ని ఇంకా 10 మందికి అర్థమయ్యే విధంగా ప్రభుపాదులు చూడండి తెలుగులో వచ్చినాయి మనకి. ఎంత అదృష్టం. న్యూస్ పేపర్ చదవటం రాదండి మీకు, అంతకన్నా ఏం లేదు. తెలుగు వచ్చి వచనం రూపంలో ఇచ్చారు, రోజుకొక పేజ్. అందుకే ప్రభుపాదులు అన్నారు, ఎవరైతే ఈ కృష్ణ బుక్కులు చదువుతారో, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అని కృష్ణ బుక్ ఒక్కరు చదువుతారో ఖచ్చితంగా వాళ్ళు గోలోకానికి వెళ్తారు, కృష్ణుని పొందుతారు, కృష్ణ చైతన్యాన్ని పొందుతారు. తర్వాత ఇదంతా అవసరం లేదు, ఒక్క అధ్యాయం చదివినా చాలు, అంత పవర్ఫుల్. సో
కాబట్టి ప్రభుపాద యొక్క గ్రంథాలు చదివి ఎంతోమంది అజ్ఞానంలో వాళ్ళు కూడా కృష్ణ చైతన్యాన్ని తీసుకొని ఉద్ధరించబడుతున్నారు. సో కాబట్టి మనం భారతీయులుగా పుట్టి ఏం చేయాలి, మన జన్మని సార్థకత చేసుకొని 10 మంది కూడా ఈ కృష్ణ చైతన్యం. ఓకే, సో రోజు ఇలా మీరు చేస్తారా మరి హరినామం? ఏం చేయాలి, మాల తీసుకొని, మాలలు ఉంటాయి ఇక్కడ, లేకుంటే మాకు ఖమ్మంలో ఇస్కాన్ కూడా ఉంది, అట్లా అన్ని చోట్ల ఇస్కాన్ ఉన్నాయి. ఖమ్మంలో ఉంది, వరంగల్లో ఉంది, మన హైదరాబాద్లో ఉంది, సికింద్రాబాద్లో ఉంది, తెలంగాణలో కొన్ని సెంటర్స్, అట్లనే తిరుపతి, విజయవాడ, గుంటూరు అన్ని చోట్ల ఉంటాయి అన్నమాట. సో అక్కడ పోతే మాల అని ఉంటుంది. 108 నిమిషాలు మాలలు, ఉన్నా లేకున్నా కూడా ఒక భక్తుడంట ఇలా తెలుసుకున్న తర్వాత ఆయన మాల లేదంట, అగ్గిపుల్లలు తీసుకొని 108 అగ్గిపుల్లలు ఇటు నుంచి అటు ఇటు ఏదో ఒకటి అలా అలా స్టార్ట్ చేశారు. ఎవరు తెలుసా? నిత్యభక్త ప్రభే చెప్పారు. ఆయన ఇప్పుడు తిరుపతిలో భక్తులు అన్నమాట. సో హౌ యూ కేమ్ టు కృష్ణ కథ ఒక వీడియో చెప్తున్నారు. అగ్గిపుల్లలు, మీకు అగ్గిపుల్లలు ఉన్నాయి, చింతగింజలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి. మనం చూస్తాం కదా గొల్లాల్లో చుట్టూ తిరిగితే శనగలు వేసుకుంటే ఏం తక్కువైందండి. హరే కృష్ణ నరజన్మ బందాక నాలిక ఇరువాగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అనబారదే అనలేరా? కాలు లేదంటే కాలు ఎందుకు, చేయలేందుకు? మనం చూస్తాం ఇస్కాన్లో కొంతమంది పాపం 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, ఇట్లా మాల తిప్పుతాడు ఒక ఆయన, ఇట్లా మొండి చెయ్యి. ఇంతవరకు వీడియోలు కొన్ని వచ్చినాయి, మాల తిప్పుతున్నాడు ప్రభు 108. మొన్న కార్గిల్లో యుద్ధంలో చూసాం కదా, సైనికులందరూ కూడా కర్తాలు పట్టుకొని వాళ్ళందరూ కూడా హరే కృష్ణ చేశారు. జపమాలతో చేసిన వాళ్ళు కూడా. మనకు ఆ స్పిరిట్ రావట్లేదు, ఫ్రీగా వదిలిపెట్టేసినాం. ఇష్టం ఉంటే పో, గుడికి లేకుంటే లేదు, నీ ఇష్టం పడుకుంటే పండుగ, పొద్దున 6 గంటలు లేస్తేనే నేనే ఉంటాడు తమస్సు. సో కాబట్టి ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి తమస్సుని, అజ్ఞానాన్ని, అంధకారాన్ని దాటడం కోసం ప్రహ్లాదులు లాంటి ఆచార్యులందరూ ఏం చేస్తున్నారు? సనక సనాతన సనత్ కుమారులు లాంటి, శివుడు లాంటి, బ్రహ్మ లాంటి, లక్ష్మీదేవి లాంటి ఆచార్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? మనకి మార్గాన్ని బోధించి ఆచార్యులుగా. మనకి కొరివి అని ఉంటుంది ఇక్కడ, తెలుసా? మహబూబాద్ డిస్ట్రిక్ట్ అంటే ఒక భక్తులు ఏం చేశారంటే అక్కడ భగవద్గీత భాగవతం వితరణ చేయటం వెళ్ళి, బుక్స్ తీసుకోండి భగవద్గీత ఏంటి? కృష్ణుడు అండి, భగవంతుడు, దేవాదేవుడు అండి. ఈయన భగవంతుడా? మరి శివుడు ఎవరు అంటాడు? శివుడు అనుకుంటాం మేము, అక్కడ వీరభద్రుడు అని ఉంటాడు, ఈయనే భగవంతుడు అనుకుంటున్నాం మేము. ఆయన మన గురువు. ఆ భగవంతుడిని చేరుకోవాలంటే గురువు లేనిదే నువ్వు చేరుకోలేవు. సో శివుడు ఎవరు? గురువు అని. గురువు కృపలేనిదే ఎవరు? సో లక్ష్మీదేవి కూడా గురువే, బ్రహ్మదేవుడు కూడా గురువే, సనక సనాతన సనత్ కుమారుడు గురువు. ఈ విధంగా పద్మపురాణంలో 4 వైష్ణవ సంప్రదాయాలు గురించి చెప్పారు. సో ఏదో ఒక వైష్ణవ సంప్రదాయంలో దీక్ష తీసుకొని మనం జన్మ సార్థక కొని నీ ఇంటికి వచ్చిందా తీసుకో. హరే కృష్ణ మూమెంట్ ఎక్కడికి వచ్చింది? ప్రభుపాద అమెరికా పోయారు. సో మనం వచ్చింది తీసుకొని హరే కృష్ణ అనుకొని పెళ్లి చేసుకుంటే అయిపోయి మానవ జన్మ వచ్చింది, కొనకం సాధించుకుంటారు. సో అలాంటి సదవకాశం మనకి ఇచ్చారు. సో రోజు ఎంతమంది వస్తూ ఉంటారు ఈ సెంటర్కి? ప్రతి సండే ఇట్లా సత్సంగం ఉంటుంది. ఎంతమంది వస్తామని ప్రయత్నిస్తామనే వాళ్ళు చేతులు లేకుండా వస్తాం. ప్రతి సండే నేను కొత్తగూడలో ఉంటే ఖచ్చితంగా వస్తా. తుఫాన్ రాని, రోడ్లని బగిలికొని నేను ఎదుకుంటాను వస్తా. చేయటం ఎంత నలుగురు కూడా ఎత్తలేదే. హరే కృష్ణ. ఇంకా మీరు చాలా స్పిరిట్ చాలే, ఉత్సాహం ఇంకా రావాలి. ఓకే, 10 మంది వచ్చారా? సో కాబట్టి అందుకు ప్రభుపాద ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి మీలాంటి 100 మందిలో అలాంటిది వస్తే ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ వస్తుంది. మీరు కోరుకోవాలి కృష్ణుడు ఇక్కడ ఖచ్చితంగా కాడు అర్చా విగ్రహంగా. ఆయన ఇదేంటనుకుంటున్నారు? జస్ట్ బొమ్మను అనుకుంటున్నారు. ఏంటి అర్చా విగ్రహం? మనం భగవంతుని సేవించలేం కాబట్టి అర్చా రూపంలో ప్రతిబింబం. ఇదేమో నామరూపం, అదేమో అర్చా రూపం. సో కాబట్టి ముఖ్యంగా మనం నామరూపం చేయాలి. క్వాలిఫైడ్ అయినట్లయితే ఎవరైతే గాయత్రి తీసుకుంటారో బ్రాహ్మణ క్షత్రులు వాళ్ళందరూ కూడా, వైశ్యులకు అందరూ కూడా గాయత్రి ఇస్తారు. సో ఏ కులంలో పుట్టినా ఇస్కాన్లో కూడా మీరు హరినామం చేస్తూ 4 నియమాలు ఉంటాయి. అంటే 4 పాప పనులు చేయకూడదు అన్నమాట. ధర్మానికి 4 పాదాలు ఉంటాయి కదా, తెలుసా అవేంటో? ధర్మానికి 4 పాదాలు: సత్యం, దయ, తపస్సు. సత్యం అంటే అబద్ధాలు ఆడిపోవటం, దయ అంటే మాంసాహారం తినకపోవటం, సత్యం దయ. తపస్సు అంటే ఆల్కహాల్స్ తీసుకోపోవటం, సత్యం దయ తపస్సు. శౌచం అంటే శుభ్రత, అంటే అక్రమ సంబంధం లేదు మనస శరీరం కూడా. సో కాబట్టి మాంసాహారము, మద్యము, వ్యభిచారం, దూరం, ఈ పాప పనులు చేయకపోవడమే ధర్మాన్ని పాటించడం. ఎవరైతే ఈ పాప పనులు మానుకొని హరికృష్ణ చేస్తారో వాళ్ళందరికీ కూడా హరినామం దీక్ష ఇస్తారు. మేమేమి ఉన్నత లోకం నుంచి ఏం రాలేదు.
మేమెందుకు రాధాకృష్ణను పూజిస్తున్నాం? ఎవరిచ్చారు? అర్హత గురువు యొక్క కృప, శిల ప్రభుపాదుల యొక్క కృప, చైతన్య మహాప్రభు యొక్క కృప మీ దాకా వచ్చింది, మీ గడప దాకా వచ్చింది. మీరెందుకు పూజించకూడదు? ఉందా ఎవరికైనా రాధాకృష్ణ నెక్స్ట్ కృష్ణాష్టమికి ఇక్కడ రాధాకృష్ణ వస్తే మేము కూడా అభిషేకం చేయాలని కోరిక వస్తుందా? స్పిరిట్, ఎస్, ఆ స్పిరిట్ రావాలి, ఆ ఉత్సాహం రావాలి. సో కృష్ణ చైతన్యం పొందటానికి అదే అర్హత. డబ్బో, ఇంకో అందమో, ఇంకోటో విద్యనో, ధనమో, ఇంకోటి కాదన్నమాట. ఉన్నత కులంలో జన్మమో, లేకుంటే అందమో, ఉన్నత విద్యనో, జన్మ, ఐశ్వర్య, శృతశ్రీ, ఇవి కాదు అర్హతలు. జన్మ అంటే ఉన్నత కులంలో జన్మ, ఐశ్వర్యము, తర్వాత శృత అంటే విద్య, భౌతిక విద్య, శ్రీ అంటే బ్యూటీ, ఇవి కాదు అర్హత. తత్ర లౌల్యమేక మూల్యం, నేను ఇది పొందాలి. సో మీరు ఎప్పుడైనా సంతకు పోయారా మార్కెట్కి? సో అమ్మతోటి మార్కెట్కి పోయింది అనుకోండి, అక్కడ భలే వెరైటీస్ చాలా ఉంటాయి కదా. సో పిల్లవాడు అడుగుతారన్నమాట, అమ్మ ఇది కావాలి, పీస్ మిఠాయి బాగుంది నాకు కొని కొని అంటే అమ్మాయి అంటే కూర్చో, నేను వదిలిపెట్టాను ఆయన మనకు వద్దు అని చేత మట్టి పడ్డది అంత అని వెళ్ళిపోదు. వాడు ఏం చేయాలి అప్పుడు? మరి అది కావాలంటే బోర్ల వాడు వేసినాడు, అరే పోయి డబ్బులు ఉన్నా లేకుండా కొనిస్తాను. కృష్ణ కృష్ణ అంటే మనం హరే కృష్ణ. ఇప్పుడు మనం హరే కృష్ణ అంటే మనకి ఆసక్తి లేదు, మైండ్లో అసలు ఎక్కట్లే. అసలు మనం చెప్పేది రాళ్ళన్న కదులుతాయేమో కానీ మన హృదయాల్లో మనకు రావట్లేదు. అలాంటి ఉత్సాహం ఉండాలట. దీన్ని నేను సాధిస్తాను. ఆ పక్షికి ఉంది కదా ఉత్సాహం, ఏయ్ నా గుండ్ల లేకుంటే నిన్ను తడాక చూస్తాను, నా గుండ్లని నేను తీసుకు. సో అప్పుడు కృష్ణుడు మీ దగ్గరకు వస్తారు. ఇక్కడ గురువు మీ దగ్గరకు వచ్చి మీకు దీక్ష ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించి గోలోకం తీసుకుంటారు. ఓకే, గోలోకేర ప్రేమధన హరినామ సంఖ్య. సో అలా మనకి గౌరాంగ కరుణానిధి ప్రభుజీ, గౌర ప్రేమమాలిని మాతాజీ అలాంటి ప్రేమ ధనాన్ని పొందారు. మీకు ఒక మార్గదర్శకత్వాన్ని, ఇక్కడ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఖమ్మం వచ్చారు, వరంగల్ వెళ్తారు. సో మమ్మల్ని కూడా ఆహ్వానించారు. సో వైష్ణవులు అంటే ఏమని చెప్పాము? పరదుఃఖ వద్దుక్కి. మీరందరూ దుఃఖాలు ఉన్నారు, మృత్యు ఉంది, మీకు ముసలితనం ఉంది, వ్యాధులు ఉన్నాయి, శాశ్వతంగా పరిష్కారం చూసుకోండి. జన్మ మృత్యు జరావ్యాధి నుంచి దుఃఖ దోషాల దర్శనం, పునర్జన్మ జయ అయితే బయటపడండి. మంచి మార్గం, ముక్తి ఉపాయం. భక్తి అంటే ఆటోమేటిక్గా ముక్తి ముక్లితాంజలి సేవతాస్మాన్. భక్తిని స్వీకరిస్తాయంట. రాణిని పెళ్లి చేసుకుంటే దాసులంతా రారా? ఈ ధర్మార్థ కామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు పంచమ పురుషార్థానికి దాసులట. భక్తి స్వీకరిస్తే ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. సో కాబట్టి హరినామం స్వీకరిస్తే, హరికథ. మీరు అజామిల స్టోరీ విన్నారు కదా. అజామిలుడు ఆయన చనిపోయేటప్పుడు నారాయణ అంటాడు. ఎవరిని? ఆ నారాయణని సంబోధించి కాదు, తన చిన్న పుత్రుడు నారాయణని, అబ్బాయిని సంబోధిస్తూ నారాయణ అంటే కూడా విష్ణుదూతలు వచ్చి, నలుగురు విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతల్ని పారదోలి వాడిని పంపించేస్తారు అన్నమాట. పంపించడానికి రిలీఫ్ ఇచ్చగానే ఇమీడియట్గా డిసప్పైర్ అవుతుంది. అప్పుడు వాళ్ళు అడుగుతారు విష్ణుడు, మీకు ధర్మం తెలియదు ఏమనుకున్నారంటే, వీళ్ళు ఇట్లా పాపాలు చేసేవాడు చాలా చిట్టపద్ధతి అంటే అసలు మీకు ధర్మం తెలియదు అంటారు. సో ఆర్గ్యుమెంట్ అవుతారు, అట్లా ఓడించేస్తారు. అప్పుడు సో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమదూతలు అడుగుతాడు, స్వామి ఏంటి మీరు అనుకున్నాం అన్ని ముల్లోకాలకు అధిపతి మీరు? నేగా రే బాబు, నాలాంటి వాళ్ళు 12 మంది ఉన్నారు మహాజనులు. బ్రహ్మ, నారద, శివ, కుమార, కపిలో, మను, ప్రహ్లాదో, జనకో, భీష్మో, బలిర్, వయాసికిర్, వయం, నేను, ఇట్లా 12 మంది మహాజనులు. మేమందరం కూడా ఎవరి కింద పనిచేస్తున్నాం? ఆ గోవిందుడి కింద, కృష్ణుడి కింద పనిచేస్తున్నాం, మేం కాదు. సో కాబట్టి ఎవరైతే ఆ కృష్ణుడు నామం చేస్తుంటారో ఆ దరిదాపుల్లో కూడా మీరు పోవటానికి అర్హత లేదు మీకు. ఇది అపాయింట్ చేసినప్పుడు మీకు చెప్పలేదు నోటు, ఇది కథ అని. భాగవతంలో ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు చెప్తున్నారు. సో కాబట్టి భాగవతాన్ని చదివితే మీకు ఎంత తెలుస్తుంది అన్నమాట. భాగవతాన్ని వ్యాసుడు మనకి టెక్స్ట్ బుక్ ఇచ్చారు. సో మనం జస్ట్ నామం చేయమని అని కాదు, చదువుతున్న కొద్దీ మీలో దృఢ సంకల్పం పెరుగుతుంది అన్నమాట. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ श्री कृष्ण जन्माष्टमी महामहोत्सव की, अनंत कोटि वैष्णव भक्त वृंद की, गौर प्रेमानंदे हरि बोल।